కూడా మీరు అక్కడే కూర్చొని ఉండండి. సో చాలా శ్రద్ధగా ఆల్మోస్ట్ 20 to 30 minutes సెషన్ అయితే ఉంటుంది. ఈ 21 days అన్నది అసలు మనం ఎందుకు పార్టిసిపేట్ చేయాలి? కొత్త వాళ్ళకి మేబీ తెలిసి ఉండకపోవచ్చు అసలు వాట్ ఈస్ 21 days అన్నది. ఈ 21 days అసలు అంటే ఏంటి, చేయడం వల్ల మనం మన బాడీకి ఎలాంటి బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు అనేది A to Z ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది స్పీకర్ రెడీగా ఉన్నారు మనకి షేర్ చేయడానికి. సో ఒక్కసారి మీరు అందరు కూడా రెడీగా ఉన్నాము అని ఒక్కసారి మన అందరూ హార్ట్ సింబల్ ఇచ్చినట్లయితే నేను స్పీకర్ ని ఇన్వైట్ చేస్తాను మీ అందరి సపోర్ట్ తో కూడా. సో మీరు చాలా అంటే చాలా ఫాస్ట్ గా చాలా శ్రద్ధగా మీరు విన్నట్లయితే మార్చ్ మంత్ మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలన్నది కూడా స్పీకర్ చెప్తారు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మదా సార్ ఆన్ టు ది స్క్రీన్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. సో బ్యూటిఫుల్ డే, మంచిగా స్టార్ట్ అయింది ఆల్రెడీ డే అనేది. సో ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ కాల్లో చాలా మంది అంటే మీరు కూడా ఈ కాల్లో ఉన్నారు అంటే లేదా మీ క్లబ్స్ లో ఉన్నారు అంటే కనుక ఎక్కడున్నా కూడా మీ మెయిన్ పర్పస్ ఇక్కడ మీరు ఏదో ఒక రిజల్ట్ పెట్టుకొని వచ్చారు, అవునా కదా? ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రిజల్ట్ ఉంది. ఎవరెవరు రిజల్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. రిజల్ట్, అవునా కదా? అందరికీ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాల్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కి పర్పస్ ఉంది. ఈ పర్పస్ కోసమే మనం ఇక్కడ ఉన్నాం. కానీ ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకునే ప్రాసెస్ లో మనం ఏంటంటే మర్చిపోతూ ఉంటాం, డైవర్ట్ అవుతా ఉంటాం అనమాట. పర్పస్ ఉంది కానీ మనం 15-20 కిలోలు తగ్గాలి అనుకున్న గోల్తో వస్తాము. కానీ పర్పస్ ఏమైంది కొన్ని రోజులకి మారిపోతూ ఉంటుంది అనమాట. ఒక మనిషి అన్న తర్వాత డైవర్ట్ అవ్వడం చాలా ఈజీ అనమాట. ఒక ఎవరితోనైనా మాట్లాడుతూ ఏదైనా వేరే వాళ్ళు మాట్లాడితే మనం డైవర్ట్ అయిపోతాం. ఏదో విషయాల గురించి ఆలోచిస్తూ ఇంకో విషయాన్ని కూడా ఆలోచనని మనం డైవర్ట్ చేసుకుంటూ ఉంటాం. లేదా మనం ఏదైనా పని చేస్తూ వేరేది కూడా పని చేసేస్తూ ఉంటాం. అంటే ఒక మనిషి హ్యూమన్ బీయింగ్ అనేది డైవర్ట్ అవ్వడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉంటాయంట. అంటే మీరు ఈ ప్రోగ్రామ్ లో వచ్చినప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, బరువు ఎక్కువ ఉండడం వల్ల లేదా అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ ఇబ్బంది పడే ప్రాసెస్ లో మీరు కొంచెం రిలీఫ్ అవ్వగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి ఒక పెద్ద సమస్యతో వచ్చారు అండ్ దీనికి మేజర్ కారణం అధిక బరువు. ఈ అధిక బరువు తగ్గించుకోవడానికి మీరు వచ్చినప్పుడు మా కమ్యూనిటీలో వన్స్ మీరు వచ్చిన కమ్యూనిటీ తర్వాత బరువు తగ్గే ప్రాసెస్ లో 20 కిలోలు తగ్గాల్సిన చోట 5 కిలోలు 7 కిలోలు తగ్గగానే మీ బాడీ చాలా రిలాక్స్ గా ఉంది, ఎనర్జీగా ఉంది, చాలా బాగుంది. మనం ఏమని చేస్తాం, బాగా తగ్గారు సరిపోద్ది అనుకుంటాం. ఇదొక డిస్ట్రాక్షన్ అనమాట. రెండో డిస్ట్రాక్షన్ ఏంటి, మన కుటుంబ సభ్యులు. మనం బరువు తగ్గగానే జనాలు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, వాళ్ళందరూ లావుగా ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ మొత్తంలో మీరేంటి కొంచెం సన్నగా ఫిట్ గా అవుతున్నారు. వాళ్ళకి అది జలస్ ఫీలింగ్ అయినా కావచ్చు, లేదంటే వాళ్ళ మైండ్ సెట్ లో ఎలా ఉంటది, అరే వీడేందిరా తగ్గిపోతున్నాడు అనే చెప్పి ఫీలింగ్ కానీ, లేదంటే కొంతమంది నిజంగా కన్సర్న్ చేసి ఏంది బక్కగా అయిపోతున్నాం అంటారు. సో ఇలా మనం చాలాసార్లు ఏం చేస్తుంటే డైవర్ట్ అవుతుంటాం అనమాట. పాతకాలం సినిమాలో హీరోయిన్లు ఎలా ఉండేవాళ్ళు, బొద్దుగా లావుగా చాలా బలంగా ఉండేవాళ్ళు, చాలా గట్టిగా ఉండేవాళ్ళు, బాగా బొద్దుగా ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు హీరోయిన్స్ ఎవరు ఇలా లేరు. అందరూ ఎముకల పైన చిన్న చిన్న కండలు వేసుకొని ఉన్నారు అంతే. ఎవ్వరు పెద్ద పెద్ద లావుగా ఉండి బొద్దుగా ఉన్న వాళ్ళు హీరోయిన్లు ఎవరు హిట్ అవ్వరు. ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా మంచి బాడీ అంటే లీన్ బాడీ, అంటే కండలు ఎముకలు మంచిగా ఉంటేనే, లీన్ బాడీ ఉంటేనే మంచిగా లాంగ్ లైఫ్ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే మీ బాడీలో ఎక్స్ట్రా 2%, 5%, 10% ఫ్యాట్ ఉన్నా కూడా బాడీలో నుంచి తగ్గించుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే కదా మోదీ గారు ఈ మధ్య చూడండి వెల్నెస్ సెంటర్స్ గురించి, ఫిట్నెస్ గురించి ఎంత క్లియర్ గా చెప్తున్నారు. మీ ఇంట్లో ఆయిల్ తగ్గించుకోండి, మీరు తినే ఫుడ్ ని మార్చుకోండి అని. ఎందుకు ఇంత మోదీ గారు ప్రధానమంత్రి అయ్యి ఆయన ఆరోగ్యం గురించి ఇండియా ఎందుకు సఫర్ అవుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకంటే ఇండియా మొత్తం వెళ్తున్న దారి ఏదైతే ఉందో అది రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది. ఏంటి, ఫాస్ట్ ఫుడ్, ఓకే, జంక్ ఫుడ్, ఇవన్నీ వెళ్తారు, మనకు తెలియట్లేదు. సో ఇక్కడ వెల్నెస్ సెంటర్ ఏం చేస్తున్నారు, ఇలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఎందుకు ఇంత బ్యూటిఫుల్ గా హిట్ అవుతుంది ఏ ప్లేస్ లో అయినా. ఇందా నుంచి మాట్లాడదాం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, హైదరాబాద్, అన్ని చోట్ల నుంచి ఇక్కడ ఉన్నారు ఈ కాల్లో. అంటే ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ అవుతుంది అంటే ఓన్లీ బికాస్ గైడెన్స్ వల్ల, ఓన్లీ బికాస్ ఎడ్యుకేషన్ వల్ల. ఇక్కడ మీకు కావాల్సింది కూడా ఇదే. మీకు కావాల్సిన ప్రొడక్ట్ కాదు, కమ్యూనిటీ కోచ్. కరెక్ట్ గా మీ కమ్యూనిటీ ఉండి ఒక కోచ్ గైడ్లైన్స్ లో మీరు ఉన్నారంటే కనుక బ్రహ్మాండమైన రిజల్ట్ తీసుకోవచ్చు. అండ్ ఎక్కడ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఆరోగ్యం పాడైపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా మనం దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలో చెప్తారు. కానీ అనారోగ్యంగా రాకుండా ఉండడానికి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. డెఫినెట్ గా మనం హెల్త్ వెల్నెస్ లో ఉన్నారు అంటే కనుక, ప్రివెన్షన్ లో ఉంటే కనుక డెఫినెట్ గా మీకు బాగా హెల్ప్ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఒకటి మనం పెట్టాం అనమాట. అందరు చదువుకుంటున్నారు, అందరూ బాగున్నారు, కానీ చదువులో పోటీ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. చదువులో పోటీ, స్పోర్ట్స్ లో పోటీ, ఓకే, బిజినెస్ లో పోటీ, జాబ్ లో పోటీ, అన్ని చోట్ల పోటీ ఉంది కదా. మరి బరువు తగ్గడంలో ఎందుకు పోటీ ఉండకూడదు? ఫిట్నెస్ మీద ఎందుకు పోటీ ఉండకూడదు? మీరు తగ్గుతారు కాదనట్లా, కానీ తగ్గే ప్రాసెస్ లో పోటీ ఉండడం వల్ల మీలో నుంచి ఒక కొత్త ఎనర్జీ వస్తుంది, కొత్త
వైబ్ వస్తుంది, కొత్త ఎనర్జీగా మీరు ఏంటంటే ఈ ప్రాసెస్ ని బాగా ఫాలో అవుతూ ఉంటారు అనమాట. దానికోసం మనం స్టార్ట్ చేసింది ఏంటంటే 21 డే లైఫ్ స్టైల్ ఛాలెంజ్. ఒక మనిషికి 21 రోజులు పడుతుందంట ఒక చిన్న అలవాటు మార్చుకోవడానికి. ఇట్ టేక్స్ 21 days. 21 రోజుల మనిషికి టైం పడుతుంది ఒక చిన్న అలవాటు మార్చుకోవడానికి, హ్యాబిట్ ని చేంజెస్ చేసుకోవడానికి, రికగ్నైజ్ చేయడానికి. చిన్నపిల్లలు ఉంటారు కదా, పుట్టిన వెంటనే వాళ్ళు రికగ్నైజ్ చేయరు ఒక మనిషిని రికగ్నైజ్ చేయడానికి 21 రోజులు పడుతుందంట. అమ్మ ఎవరు, నాన్న ఎవరు, లేదంటే ఎవరెవరు ఏంటనేది బ్రెయిన్ లో రికగ్నైజ్ చేసుకోవడానికి 21 రోజులు పడుతుంది. ఇది సైంటిఫిక్ గా ప్రూవెన్. ఒక మనిషికి ఉన్న అలవాట్లు, అది సిగరెట్ అయినా, ఆల్కహాల్ అయినా, టీలైనా, కాఫీలైనా, స్వీట్స్ అయినా, ఏదైనా ఒక అలవాటు మార్చుకోవడానికి 21 రోజులు పడుతుంది అనమాట. ఆ 21 రోజుల హ్యాబిట్ ని కొంచెం కరెక్ట్ గా చేసే. చాలా మంది ఏం చేస్తారు, 21 రోజులు చేస్తారు, మళ్ళీ దాన్ని మానేస్తారు. అలా చేయకూడదు. 21 రోజులు చేస్తే అలవాటు మారింది, 90 రోజులు చేస్తే లైఫ్ స్టైల్ కింద ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నప్పుడు మీకు బ్రష్ చేయడం నేర్పించారు మీ పేరెంట్స్, భోజనం తినడం నేర్పించారు. ఇవన్నీ మీరు మళ్ళీ మీరే చేసుకుంటున్నారా, జీవితాంతం మీ పేరెంట్స్ చేస్తున్నారా? కాదు, వాళ్ళు ఏం చేశారు, మిమ్మల్ని అలవాటు చేపించారు. ఈ అలవాటు వల్ల మీకు ఏం జరిగింది అక్కడ, ఈ అలవాటు అనేది మీ లైఫ్ టైం అనేది అంటే ఆగిపోయింది ఇంకా. అంటే మీరు ఎవరు ఉన్నా లేకపోయినా కూడా బ్రష్ చేసుకోవడం, స్నానం చేసుకోవడం, భోజనం చేసుకోవడం, తినడం, ఇవన్నీ మీకు రొటీన్ లోకి వచ్చేసాయి. నేననేది కూడా మీకు అంతే. ఆరోగ్యం అనేది మీరు ఏదో బరువు తగ్గడానికి వచ్చారు, ఆరోగ్య సమస్యలు ఉంటే వచ్చారని కాదు. ఆరోగ్యం అనేది పర్మనెంట్ గా మీకు ఒక లైఫ్ స్టైల్లో భాగమై ఉండాలి. పొద్దున లెగిస్తే ఎలాగైతే బ్రష్ చేస్తారో, పొద్దున్న లెగిస్తే ఎక్సర్సైజ్, మంచి ఆహారం, వాటర్ తీసుకోవడం, ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించిన లైఫ్ స్టైలే మీకు ఇక్కడ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. 90 రోజులు పడుతుంది ఒక మనిషి మార్చుకోవడానికి. మేమేం చేస్తున్నాం అంటే పోటీ పెడుతున్నాం అనమాట. ఇప్పుడు ఈ కాల్ ఉన్న 400 మంది, ఇక్కడ క్లబ్లో ఉన్న ఒక 200-300 మంది అందరు కలిసి ఒక పోటీ చేస్తాం అనమాట. ఈ పోటీ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే, 5వ తారీఖు నుంచి 25వ వరకు మనకేంటంటే ప్రాపర్ గా ఈ షెడ్యూల్ జరుగుతుంది. 5వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే షెడ్యూల్లో మనకి 21 రోజులు కంప్లీట్ అవుతుంది. 21 రోజుల పోటీ 5వ తారీఖు స్టార్ట్ అవుతుంది, 25కి ఎండ్ అయిపోతుంది అనమాట. ఎలాగైతే ఫిబ్రవరి జరిగింది, జనవరి జరిగింది, ఇప్పుడు మనకి మార్చిలో జరుగుతుంది అనమాట. సో ఏంటి పోటీ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటో చూద్దాం. ఒక మనిషి, ఇఫ్ ఇట్ డజంట్ ఛాలెంజ్ యూ, ఇట్ ఓన్ చేంజ్ యూ. అంటే ఒకవేళ అది మీకు ఛాలెంజ్ జరగట్లేదు అంటే కనుక మాది మార్పుని తేడు. మన జీవితం నుంచి ఒక కొత్త మార్పు రావాలి, ఒక కొత్త మనిషి రావాలి, ఒక కొత్త రిజల్ట్ రావాలి అంటే మనల్ని ఏం చేయాలి, ఎవరో ఒకరు ఛాలెంజ్ చేయాలి. ఆ ఛాలెంజ్ ఇక్కడ మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఉన్న ఛాలెంజ్ లో మీకు వచ్చే రిజల్ట్స్ ఏంటంటే పర్ఫెక్ట్ గా అకౌంటబిలిటీ ఉంటుంది, రిజల్ట్స్ ఉంటాయి, సపోర్ట్ ఉంటుంది, గైడెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఏంటంటే కొంచెం లైక్ వావ్ రిజల్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మేమేం చేస్తాం, మీ లైఫ్ స్టైల్ కరెక్షన్ చేస్తాం. ఉట్టి న్యూట్రిషన్ కాదు కాదు, న్యూట్రిషన్ తో పాటు ఎన్నో ఉన్నాయి ఆస్పెక్ట్స్. ఒక బిల్డింగ్ నిలబడాలంటే ఎలాగైతే మినిమం 4 పిల్లర్లు కావాలో, సేమ్ అట్లాగే మీ ఆరోగ్యం కావాలంటే ఒక 5-6 పిల్లర్స్ ఉంటాయి. ఆ పిల్లర్స్ మీద మేము డీప్ గా ఫంక్షన్ చేసి వర్క్ చేస్తుంటాం అనమాట. ఆ వర్క్ ఏంటి, వాటర్ కరెక్ట్ గా తాగుతున్నారు లేదా, కొంచెం డీప్ కరెక్షన్ జరుగుతుంది. స్లీప్ గురించి, ఒక మనిషి నిద్రపోవాలంటే 8 గంటలు పడుకోవాలా, 10 గంటలు పడుకోవాలా, 3 గంటలు పడుకోవాలా, 4 గంటలు పడుకోవాలా, ఆరోగ్యంగా ఎన్ని గంటలు సౌండ్ స్లీప్, గాఢ నిద్ర ఉంటుంది, దాని గురించి డీప్ ఇన్ఫర్మేషన్. అలాగే వర్కౌట్ గురించి, వ్యాయామం ఎవరెవరు చేస్తారు, అందరూ చేస్తారు. చాలా మంది ఎందుకు చేయరు, బరువు ఎక్కువ తక్కువ ఉంటే అసలు చేయరు. సో వర్కౌట్ ఎవరి కోసం, ప్రతి ఒక్కళ్ళ కోసం. బరువు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ప్రతి ఒక్కళ్ళకి వర్కౌట్ కావాలి. ఇలాంటి డీప్ ఇన్ఫర్మేషన్ మనం ఏంటంటే చెప్తూ ఉంటాం. న్యూట్రిషన్ మనం ఆల్రెడీ రోజు మొత్తంలో మనం రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ రోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం న్యూట్రిషన్ లో. దీని గురించి ఇంకా డీప్ ఇన్ఫర్మేషన్, మైండ్ సెట్ గురించి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, బాడీలో రిజల్ట్స్ ఏముండదు, మైండ్ సెట్ లో రిజల్ట్స్ ఉంటుంది. ఇదే ప్రొడక్ట్ ని మంచి వస్తుంది అని మన అమృతంలా తాగితే మీకు రిజల్ట్ బ్రహ్మాండంగా వస్తుంది. దీన్నే మీరు విషయంలా చూస్తే కూడా మీకు రిజల్ట్ సరిగ్గా రావు. సో ఫీలింగ్స్ ని బట్టి కూడా ఉంటుంది అనమాట, మన మైండ్ సెట్ ని బట్టి. ఈ మైండ్ సెట్ ని ఎలా చేంజ్ చేసుకోవాలో కూడా చెప్తారు. ఎదుటి వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి. ఇప్పుడు మనం ఈ కాల్లో ఉన్నామంటే నేను ఒక్కడిని మీ అందరిని పిలవాలా, మా ద్వారా కొంతమంది, వాళ్ళ ద్వారా కొంతమంది, వాళ్ళ ద్వారా కొంతమంది వచ్చారు. అందుకే ఇంత పెద్ద కుటుంబం అయింది మన లైవ్ వెల్నెస్ క్లబ్ అనేది. ఇంత కుటుంబం అవడానికి మనం ఎదుటి వ్యక్తులు కూడా సహాయం చేస్తున్నాం. ఇప్పుడు మీరు లైవ్ వెల్నెస్ క్లబ్ ఎంతో మంది రిజల్ట్స్ వింటున్నారు. ఒకళ్ళు బరువు తగ్గారు, ఇంకోటి షుగర్ తగ్గింది, ఇంకోటి బీపీలు తగ్గింది, లేదా ఇంకో ఆరోగ్యం ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అయినాయి. ఇవన్నిటి మీరు విన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సమస్య బాధపడుతుంటే వాళ్ళకి మనం చేయూత ఇవ్వడం, అంటే ఒక సహాయం చేయడం మనకు చాలా అవసరం. హెల్పింగ్ అదర్స్, వేరే వాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని పెంచుతుంటాం అనమాట. ఒక లైఫ్ స్టైల్ మారాలంటే, అంటే ఒక మనిషి జీవితాన్ని మార్చుకోవాలి అంటే, లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే హెల్దీ కమ్యూనిటీ ఉండాలి. చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉంటారో అలాంటి వ్యక్తి అవుతారు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఉన్న 400 మంది లేదా క్లబ్లో ఉన్న 10, 20, 30 మంది అందరు కలిపితే ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు ఉన్నారు. ఆ కమ్యూనిటీ వల్ల ఏం జరిగింది, బలం చేరుకొస్తుంది. అంటే ఏంటంటే మీరు ఎలాంటి వ్యక్తులతో ఉంటారో అలాంటి వ్యక్తిగా మీరు మారుతారు. మీ చుట్టూతో 5 సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు, మీరేం తాగుతారు, సిగరెట్ తాగుతాం. మన చుట్టూతో ఒక 4, 5 టీ తాగే వాళ్ళు ఉన్నారు, మనం ఏం చేస్తాం, టీలే తాగుతాం. మన చుట్టూతో బిర్యానీ తినేవాళ్ళు ఉన్నారు, మనం ఏం చేస్తాం, బిర్యానీ తింటాం. మన చుట్టూతో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉన్నారు. బై డిఫాల్ట్ 5 మన చుట్టూతో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉంటే మన ఫ్రెండ్స్ లో, ఫ్యామిలీలో, ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, ఎక్సర్సైజే చేస్తాం.
నేను అనేది ఏంటంటే మీరు ఎలాంటి వ్యక్తి అవ్వాలనుకున్నారో అలాంటి వాళ్ళతో మీరు ట్రావెల్ చేయాలి. మీరు హెల్త్ కావాలన్నప్పుడు దీంట్లో ఉండాలి. మీ గోల్స్ ఫిట్నెస్ ఉంది, ఆరోగ్యం ఉంది, లేదా మీరు టార్గెటెడ్ గా వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయాలి. మీ గోల్ ఇది. ఈ గోల్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే మీరు ఫోకస్ చేసుకుంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. మేమేం చేస్తాం అంటే మీ మైండ్ సెట్ ని ట్యూన్ చేస్తాం అనమాట. ఏం ట్యూనింగ్? ఏది కరెక్ట్ దారి, ఏది రాంగ్ డైరెక్షన్, ఏది రైట్ డైరెక్షన్. రాంగ్ డైరెక్షన్ ఏంటి? మైండ్లెస్ ఈటింగ్. మైండ్లెస్ ఈటింగ్ అంటే ఏంటి? ఏం తినాలో ఏం తినకూడదు ఏమి తెలియదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? డైరెక్షన్ మార్చాం. ఏం తినాలో తెలియజేసేలాగా ఒక డైరెక్షన్ పెట్టి మీ మైండ్ సెట్ ని డైవర్ట్ చేసాం అనమాట. సో అన్హెల్దీ ఈటింగ్ వైపు నుంచి ఆ హెల్దీ వైపు, ఏం తినాలో ఏం తినకూడదు ఎడ్యుకేట్ చేసాం. రేపటి రోజు మీకు మేము చెప్పకపోయినా కూడా మీరు మీ దగ్గర ఒక ఫుడ్ ఆహారం వస్తే ఇది మంచిదా కాదా, దీంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇవన్నీ మీ మైండ్ లో వచ్చేస్తాయి. అది మీకు నేర్పిస్తాం అనమాట. బ్రహ్మాండంగా అది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మనిషి బాడీ ట్రాన్స్ఫర్మేషన్, బరువు తగ్గడం కాదు, బాడీ ఇంచ్ లాస్ అవ్వటం, ఫేస్ స్ట్రక్చర్ బాగుండటం, మీ హెల్త్ స్కిన్ గ్లో అవ్వటం, ఎనర్జెటిక్ గా మారటం చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది నన్ను అడుగుతుంటారు, సార్ హెర్బల్ లైఫ్ వాడినప్పుడు ఎనర్జీ బాగుంటుంది సార్, వాడకపోతే మన ఎనర్జీ డ్రాప్ అవుతుంది కదా సార్ అంటే, కాదండి. మీరున్న వయసుకి మీకు ఉండాల్సిన ఎనర్జీ ఏదైతే న్యూట్రిషన్ వాడితే వస్తుందో అది ఎగ్జాక్ట్ ఎనర్జీ. ఓకేనా? అంటే మీరు వాడకపోతే ఏదైతే ఎనర్జీ తగ్గిపోతుంది చూసారా, అది మీ వీక్నెస్ అవుతుంది అనమాట. ఇది వాడటం వల్ల బేసిక్ న్యూట్రిషన్ ఇదేమి ఆ, మీరు బాగా రెడ్ బుల్ లాగా తాగేస్తే బాగా పెరిగిపోవడానికి అలా ఏముండవు. ఇక్కడ మనకు కావాల్సిన, శరీరానికి కావాల్సిన కాల్షియము, వైటమిన్స్, మినరల్స్ ప్రాపర్గా ఇస్తున్నాం. ఆ ప్రాపర్గా ఇచ్చిన ఆహారం వల్లే మీరు స్ట్రెంగ్ అవుతున్నారు తప్పితే ఏమీ లేదు. యాక్చువల్ ఎనర్జీ బాడీ హెర్బల్ లైఫ్ వాడితే ఎలా అయితే ఉంటుందో ఈ ఎనర్జీ మీకు ఉండాలి నార్మల్గా, మీరు ఏ వయసు అయినా కూడా. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ మీద మెయిన్ గా పనిచేస్తుంటాం అనమాట. బరువు తగ్గటము, ఫ్యాట్ తగ్గి మజిల్ పెరగడం మీద ఫోకస్ చేస్తుంటాం. ఇక 21 డే ఛాలెంజ్ ఏం చేస్తుంటే ఒక గ్రూప్, ఒక కెప్టెన్ ఉంటారు. ఒక కెప్టెన్ కి 8 మంది పార్టిసిపేట్స్ ఉంటారు. ఈ 8 మంది ఏం చేస్తారు? కంపల్సరీగా 8 మందికి ప్రాపర్ ట్రాకింగ్ ఉంటుంది అనమాట. వీళ్ళని రోజు వెయిట్ చెక్ చేయడం, ఫోకస్డ్ గా ఉండటం, వాళ్ళ రెగ్యులర్ షెడ్యూల్ పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తారు అనమాట. ఒక కెప్టెన్ ఏం చేస్తారు? 8 మంది పార్టిసిపెంట్స్ పర్సనల్ గా కేర్ తీసుకొని గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎలిజిబిలిటీ ఏంటి? మినిమం బరువు తగ్గాలి కదా, మన పందెంలో ఉండాలిగా. నువ్వు మన ఇంటర్కి వెళ్ళాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? 10th క్లాస్ అయి ఉండాలి. డిగ్రీకి వెళ్ళాలంటే ఇంటర్ చదువు ఉండాలి. పిహెచ్డి లేదా వేరే చేయాలంటే మీరు ఇంకో డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు. ఎలాగైతే క్వాలిఫికేషన్ ఉందో మీరు ఇక్కడ బరువు తగ్గాలనుకున్నారు, మీ హెల్త్ గోల్స్ ఉన్నాయి. మీకు గోల్స్ ఉన్నాయనుకోండి, మేమేం చేస్తాం? మీకు తగ్గట్టుగా టార్గెటెడ్ న్యూట్రిషన్ ఇస్తాం, టార్గెటెడ్ కస్టమైజ్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఈ ప్రోగ్రామ్ మినిమం సిల్వర్ మెంబర్షిప్ ఉంటే, గోల్డ్ మెంబర్షిప్ ఉంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ మెంబర్షిప్ తీసుకొని మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు రెగ్యులర్ గా ఏం చేస్తాం? ట్రాకింగ్ చేస్తాం. 21 రోజులు 100 మార్కుల షీట్ ఇస్తాం. ఈ 100 మార్కుల షీట్ లో మీరు రోజు పొద్దున్నే లేచి వర్కౌట్ చేశారు, మీకు ఒక మార్క్ వస్తుంది. మన లైవ్ వర్కౌట్స్ లో చేస్తున్నారంటే రోజు లేచి మీరు పొద్దున వెయిట్ చెక్ చేస్తున్నారు, మీకు దానికి ఒక మార్క్ వస్తుంది. రోజు ఇప్పుడు లైవ్ వెల్నెస్ క్లాస్ వింటున్నారు కదా, ఇలా క్లాస్ విన్నారు, మీకు ఇంకో మార్క్ వస్తుంది. రోజు మధ్యాహ్నం పూట మీరు తిన్న ఆహారాన్ని ఫోటో కొలాక్ట్ చేసి పెట్టారు. ఆ ఫోటో కొలాక్ట్ చేసి పెట్టినందుకు మంచిగా ఫోటో ఉంటే కదా మీకు మళ్ళీ ఒక మార్క్ వస్తుంది. ఇలా రోజు మొత్తంలో 4 మార్కులు వస్తుంటాయి. మీకు రెగ్యులర్ గా మీరు చేసే దాని మీద మార్క్ వస్తుంటుంది అనమాట. దాంతోపాటు వారానికి మీటింగ్ అటెండ్ అయ్యారు, క్లాసెస్ ఉంటాయి మావి ప్రోగ్రామ్స్, ఆ క్లాసెస్ అటెండ్ అయ్యారు, రెసిపీస్ చేశారు, ఎవరికైనా హెల్ప్ చేశారు, మీకు ఏంటంటే పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ 100 మార్కుల షీట్ లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు విన్నారు. కానీ పోటీ ఎంతమందిలో? ఒక కెప్టెన్ గ్రూప్ లో 8 మందే. మా దగ్గర లైవ్ వెల్నెస్ క్లబ్ దగ్గర దగ్గర 50 నుంచి 70 కెప్టెన్స్ ఉంటారు. ఓకే, ఈ 70-50 కెప్టెన్స్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వీళ్ళు కెప్టెన్ వైజ్ గా ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్ గా వాళ్ళకి రికగ్నైజ్ చేస్తుంటారు. 8 మందిలో పోటీ, 8 మందిలో గెలవడం చాలా ఈజీ. 100 మంది 200 మంది పెడితే చాలా కష్టమేమో, కానీ 8 మందిలో 3 విన్నర్స్ అంటే బ్రహ్మాండంగా గెలవచ్చు అనమాట. పోటీ చాలా బాగుంటది అనమాట, ఎక్సైటింగ్ గా. అండ్ వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యాహ్నం పూట ఇలా లంచ్ ప్లేట్ ఇలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇలా చాలా మంది చూడండి, పొద్దున్న షేక్ తాగుతున్నట్టు, నైట్ వర్క్స్ తాగుతున్నట్టు, హైడ్రేట్ తాగుతున్నట్టు, ఫ్రూట్స్ తింటున్నట్టు, వెయిట్ చెక్ చేసుకున్నట్టు, అన్ని ప్రోగ్రామ్స్ అన్ని పెడతారు. కొలాక్ట్ చేసి నీట్ గా ఎడిట్ చేసి వాళ్ళ కోడ్ పెట్టేసి పెట్టేస్తారు అనమాట. దాని వల్ల వాళ్ళకి ఏంటంటే బ్రహ్మాండంగా హెల్ప్ అవుతుంది. ఇలా వెయిట్ చెక్ చేసుకుంటారు. రోజు వెయిట్ చెక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా కంప్యూటర్ ఏం చేసింది? జనరేట్ చేసింది అనమాట. కంపెనీ జనరేట్ చేసి ఎవరు మీ గ్రూప్ లో, కెప్టెన్ గ్రూప్ లో ఎవరైతే పార్టిసిపెంట్ బ్రహ్మాండంగా తగ్గారో వాళ్ళ ఫోటోని రిలీజ్ చేసింది అనమాట. రోజు ప్రతిరోజు తగ్గిన వాళ్ళకి డే లీడర్ అంటారు. ఈ గ్రూప్ మొత్తంలో 4-5 రోజుల్లో తగ్గిన వాళ్ళకి గ్రూప్ లీడర్ అంటారు. ఓకే, ఎవరైతే బరువు తగ్గారు. అసలు మొత్తం మీద 21 రోజులు పందెం గెలిచిన వాళ్ళకి రికగ్నిషన్ చేస్తారు, విన్నర్ అనమాట. సో ఇలా ఈ విన్నర్స్ ని డిఫరెంట్ చేస్తారు అనమాట. దీంతో పాటు మనకి డిఫరెంట్ గా ఛాలెంజెస్ ఉంటాయి. మీకు పోటీలు పెడతారు, డాన్స్ చేయండి, హడావుడి చేయండి, లేదంటే మీరు ఎక్సర్సైజ్ చేయండి, పుషప్ చేయండి, ఏదో పోటీ పెడతారు. ఈ పోటీల్లో మీరు పార్టిసిపేట్ చేశారంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. సౌండ్ వస్తుందా? సౌండ్ రావట్లేదు.
ఇలా పోటీలు ఉంటాయి అనమాట. ఇలా మేము చాలా చేస్తాం. పుష్ప డాన్స్ చేయడం కానీ ఏదైతే ట్రెండింగ్ ఉందో అవన్నీ చేస్తాం. ఎందుకు ఇప్పుడు దాకా చేయలేదు, ఇప్పుడు కొంచెం హడావుడి చేయాలి. ఇప్పుడు మా క్లబ్ లో ఎల్లో కలర్ డ్రెస్ కొడుతున్నాం, ఎల్లో కలర్ వేసి. మీ కుటుంబంతో కలిసి అందరు చేయొచ్చు. ఇదే ప్రొడక్ట్ టాస్క్ ఇచ్చాం. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. టాస్కులు చేస్తుంటాం. సో ఇలా టాస్కులు ఉంటాయి అనమాట, బ్రహ్మాండంగా ఉంటుంది. సో మీరు చేయాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ మెంబర్షిప్ తీసుకొని ఈ 4-5 తారీఖు లోపు, 5వ తారీఖు స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇవాళ రేపట్లో మీరు క్లోజ్ చేసుకుంటే కనుక మీ మెంబర్షిప్ ని బ్రహ్మాండంగా హెల్ప్ అవుతుంది. కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు క్లబ్ లో ఉన్నారా, క్లబ్ లో ఉండి మీ కెప్టెన్ తో మాట్లాడి కస్టమైజ్ చేసుకోవచ్చు మీ ప్రోగ్రామ్ ని. మినిమం సిల్వర్ మెంబర్షిప్ 25,000 రూపీస్ ఉంటుంది, కానీ 17,999 వస్తుంది అనమాట. సో ఈ మెంబర్షిప్ లో మీకు వర్కౌట్స్, న్యూట్రిషన్ క్లాసెస్, కోచ్ గైడెన్స్, ట్రాకింగ్, 1-on-1 సపోర్ట్, హెల్తీ టిప్స్, ఓకే, వీక్లీ చెకప్స్, డైలీ వెయిట్ చెకప్, ఓకే, 21 డే 21 రోజులు ఏం భోజనం తినాలి మీల్ ప్లేట్ తో సహా మీకు ఇస్తారు. అండ్ దీంతో పాటు సపోర్టింగ్ గ్రూప్ ఉంటుంది, మీకు సపరేట్ గా ఒక గ్రూప్ ఉంటుంది, రివార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో మనకి కావాల్సిన, ఇప్పుడు మీరు తగ్గాలనుకుంటే బరువు అనుకోండి, పొద్దున పూట రాత్రి పూట షేక్ తాగాలి, కొంచెం సప్లిమెంట్స్ వేసుకోవాలి. పొద్దున రాత్రి షేక్ తాగితేనే కదా మీకు రిజల్ట్ వచ్చేది, తక్కువ క్యాలరీ బ్యాలెన్స్డ్ గా ఫుడ్ ఉండేది. సో ఈ బేసిక్ షేక్స్ కి 3 ఫార్ములా 1, ఒక ప్రోటీన్, షేక్ మేట్స్ పెట్టుకుంటాం. మీ డైజెషన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీరు కొంచెం ఇంచ్ లాస్ అవ్వడానికి లో కాన్సన్ట్రేట్ సెల్యులాస్ బాగా హెల్ప్ అవుతుంది. సెల్ యాక్టివేటర్ మల్టీవిటమిన్ మీకు ఏం చేసేది అంటే మిమ్మల్ని యాంటీ ఏజింగ్ చేయడానికి, మజిల్ బిల్డప్ చేయడానికి, న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎఫ్రెష్ అనేది ఎనర్జెటిక్, ఇది ప్రోగ్రామ్ గా వస్తుంది. కాదు మీకు ఏదైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేదంటే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, లేదంటే మీరు ఏదైనా స్పెసిఫిక్ గా టార్గెటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే కనుక ఆ కష్టాలకి తగ్గట్టుగా, ఆ ఛాలెంజెస్ కి తగ్గట్టుగా మీరు మీ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చున్నారంటే ఇదే మెంబర్షిప్ లో మీకు బెస్ట్ గా గైడ్ చేసి వాళ్ళు మీ ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తారనమాట. గోల్డ్ మెంబర్షిప్ ఉంటుంది, 60,000 34,999 వస్తుంది. దీంట్లో మీకు సర్వీసెస్ కూడా బాగుంటాయి. దీంట్లో మీ కెప్టెన్ ఏం చేస్తారో తెలుసా, మీ ఇంట్లో మీరు కూడా బాగుండాలి కాదు, మీ ఒక్కళ్ళే కాకుండా మీ కుటుంబం బాగుండాలని ఎఫ్రెష్ పార్టీ ఇస్తారు. ఈ ఎఫ్రెష్ పార్టీ వల్ల కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను చెప్పా కదా, 8 మందిలో ఎంతమంది పోటీ, 8 మందిలో 3 విన్నర్స్. 8 మంది పోటీలు 3 అంటే చాలా మంచిగా గెలవచ్చు. అంటే బై డిఫాల్ట్ మీరు పార్టిసిపేట్ చేసి ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నారు అంటే కనుక బ్రహ్మాండంగా గెలుచుకోవచ్చు అనమాట. టాప్ 3 విన్నర్స్ డివైడ్ చేస్తారు, టాప్ 3, టాప్ 2, టాప్ 1 ఇలా 3 విన్నర్స్ ని డివైడ్ చేస్తారు. కస్టమైజ్ గిఫ్ట్స్ ఉంటాయి, ఇది కంపల్సరీ ఇవే ఉంటాయని కాదు, మీ కెప్టెన్ లేదా మీ లోకల్ సిటీలో మీకు ఏదైతే అవైలబుల్ గా ఉన్న గిఫ్ట్స్ వాళ్ళు ఇస్తారనమాట. యావరేజ్ గిఫ్ట్స్ వచ్చేసి మనం చూసుకుంటే కనుక ప్రొడక్ట్స్ ఉండొచ్చు, లేదా నేను చెప్పిన గిఫ్ట్స్ ఉండొచ్చు, లేదంటే అక్కడ లోకల్లో మీకు ఏమైనా గిఫ్ట్స్ అనేది వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. కస్టమైజ్ గిఫ్ట్ లో టాప్ 3 వాళ్ళకి మినిమం బడ్జెట్ లో వాళ్ళు రెగ్యులర్ వాడాల్సిన సప్లిమెంట్స్ కి మగ్స్, షేకర్ కప్ ఇవన్నీ ఇస్తారనమాట. టాప్ 2 కి సిల్వర్ కాయిన్ ఇస్తారు, బ్రహ్మాండంగా మీరు సిల్వర్ కాయిన్ తీసుకొని కూడా ఎంజాయ్ చేస్తారు. 20 గ్రాములు సిల్వర్ కాయిన్ ఉంటుంది. టాప్ 1 కి బ్రాండెడ్ లైవ్ వెల్నెస్ క్లబ్ బ్రాండ్ తో 1 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఇస్తారు అనమాట. బ్రహ్మాండంగా ఉంటుంది ఇది కూడా. సో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఛాలెంజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు రిజిస్ట్రేషన్ క్లోజ్ అయితే 5వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మనకి ఛాలెంజ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఎవరు మిస్ చేసుకోకుండా ప్రాపర్ గా ఈ ఛాలెంజ్ ని అడాప్ట్ చేసుకోండి. ఈ ఛాలెంజ్ లో ఉండడం వల్ల నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నార్మల్ గా ఒక మనిషి వచ్చిన తర్వాత ఒక పర్సన్ వచ్చారు మా కమ్యూనిటీలో, ఆ పర్సన్ 3 నెలలు 5 కిలోలు తగ్గారు. మా కమ్యూనిటీకి వచ్చాక అదే పర్సన్ ఎందుకమ్మా మీరు బరువు తగ్గట్లేదు అంటే, మేము ఫంక్షన్లు ఉన్నాయి సార్, ప్రోగ్రామ్స్ అంటే అన్ని ఉన్నాయి సార్, ఫంక్షన్లు తినడానికి వెళ్లాల్సి వస్తుంది, కుదరట్లేదు, పెళ్లిళ్ళి హడావుడి అన్ని వెళ్లాల్సి వస్తుంది అన్నారు. సరేనండి, మీరు మరి ఇలా అయితే తగ్గరు, మీరు ఇలా 3 నెలలకు 5 కిలోలు తగ్గారంటే మీరు తగ్గాల్సిన 30 కిలోలు తగ్గాలంటే ఓ 2-3 సంవత్సరాలు పట్టిద్దండి, మీకు ఇష్టమేనా అన్న. లేదండి నేను కొంచెం స్ట్రాంగ్ గా తగ్గాలనుకున్నాను. మరి మీరు స్ట్రాంగ్ గా తగ్గాలని నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, మీరు 21 days లో పార్టిసిపేట్ అవ్వని చెప్పాడు. సో వెంటనే స్టార్ట్ చేశారు వాళ్ళు. స్టార్ట్ చేసి 8 మందిలో పోటీ గెలిస్తే మీకు గిఫ్ట్ వస్తుంది అన్న. ఆ గిఫ్ట్ కోసం ఆమె ఎంత కష్టపడ్డారంటే 21 day ఛాలెంజ్ లో ఫస్ట్ మంత్ లోనే 7-8 కిలోలు బరువు తగ్గారు. 3 months లో దగ్గర 21 కిలోలు బరువు తగ్గారు విత్ ఇన్ 3 months లో. సో దీన్ని బట్టి గోల్డ్, సిల్వర్ అన్ని గెలుచుకున్నారనమాట. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక మనిషికి పోటీ లేకపోతే 2-3 సంవత్సరాలైనా బరువు తగ్గరు, పోటీ ఉంటే టార్గెటెడ్ గా ఉంటే ఖచ్చితంగా 3 నెలలు కూడా తగ్గుతారు. సో మీరు తగ్గాలనుకుంది సీరియస్ గా తగ్గాలనుకున్నారా, లేదంటే పర్లేదు మెల్లమెల్లగా వెళ్దాం అనుకున్నారా? గట్టిగా తగ్గాలనుకుంటే ఒక్కసారి మీ లైఫ్ లో తగ్గేది, ఆ ఒక్కసారి గట్టిగా తగ్గండి. 2-3 నెలలు ప్రోగ్రామ్ పెట్టుకోండి, ప్రాపర్ గా మార్చ్, ఏప్రిల్, మే గట్టిగా ఫోకస్ చేయండి. తర్వాత నుంచి మీరు మెయింటైన్ చేసుకుంటూ ఉండండి, బ్రహ్మాండమైన లైఫ్ ని లీడ్ చేస్తారు. ఓకే, సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మనకి బ్రహ్మాండంగా 21 days స్టార్ట్ అయింది కాబట్టి
సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. విషింగ్ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గుడ్ అండ్ ఆసమ్ డే. బ్యాక్ టు నాయుడు అపర్ణ గారు. సో సూపర్ సార్, రియలీ అసలు ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ అయితే మనందరం ఈ రోజు తెలుసుకున్నాం కదండి. సో ఒక్కసారి మనందరం కూడా మరి స్పీకర్ కి ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చినందుకు గ్రాటిట్యూడ్ తెలియజేసుకునే ముందు, సో మనందరం కూడా చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు 21 days లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మనం తీసుకుంటాము, మనం మన బాడీ కోసం మాత్రమే ఎలాంటి బెనిఫిట్స్ తీసుకుంటాం అన్నది మనం తెలుసుకున్నాం కదా. సో ఇక లేట్ చేసుకోకుండా, ఆల్మోస్ట్ ఈ రోజు March 2 కాబట్టి రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. లిమిటెడ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్లీ మీ క్యాప్టెన్ ఆర్ కోచ్ సపోర్ట్ తో మీ నేమ్ ని ఎన్రోల్ చేయించుకోండి. అండ్ పెద్ద సీక్రెట్ ఏంటి అంటే కనుక, మీరు మీ హెల్త్ ఛాలెంజెస్ ఏవైతే లైక్ వెయిట్ లాస్ అవ్వచ్చు, సో ఇలాంటి ఛాలెంజెస్ ని మీరు ఫాస్ట్ గా అచీవ్ అవ్వాల్సిన వండర్ఫుల్ సీజన్ ఏదైనా అంటే ఇది సమ్మర్ సీజన్ అన్నమాట. సో సమ్మర్ సీజన్ లో మీరు మరి కాస్త ఇంకాస్త బరువు చాలా హెల్దీ వేలో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ గా రిజిస్టర్ చేయించుకోండి. సో ఎక్స్ట్రాడినరీగా మార్చ్ మంత్ లో వండర్ఫుల్ గిఫ్ట్ ని కూడా మీరు అచీవ్ చేయొచ్చు. సో మరి స్పీకర్ కి ఒక్కసారి మన అందరం కూడా అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది. మరి ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ, అంటే ఇంత మంచి సెషన్ ని మనకి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాలా క్లియర్ గా. మరి సార్ కి మన అందరం కూడా ఒక్కసారి గ్రాటిట్యూడ్ తెలియజేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ అయ్యి సార్ కి థ్యాంక్స్ చెప్పుకుందామా. మదార్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్ మదార్ సార్. సో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది, ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ అయ్యి విష్ చేయాలి. Thank you so much. Thank you so much. Thank you so much, Mother sir. Thank you. Thank you so much. So much, Madhar sir. Thank you so much, Mother sir. Thank you. Thank you so much. Thank you, sir. Thank you so much, sir. Thank you so much, sir. Thank you, sir. Congrats, madam. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో మరి రేపు మార్నింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ టాపిక్ తో మళ్ళీ మన అందరం కూడా కలుద్దాము మార్నింగ్ సెషన్ కి. ఈ లోపు మీ రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ రోజు ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.